డిజైన్ చేస్తారు, రైట్? దాంట్లో మీరు 90 కేజెస్ చేస్తారు, ఆల్రెడీ ఓవర్లోడ్. మళ్ళీ మీరు వాక్ చేస్తున్నప్పుడు లాజికల్గా ఆలోచిస్తే ఒక కాలు పైకి ఎత్తినప్పుడు కింద ఉన్న కాలు ఏదైతుందో దాని మీద టోటల్ బాడీ వెయిట్ ఉంటుంది, రైట్? సో చాలా మందికి తెలియకుండా చేసే మిస్టేక్ ఏంటంటే వాకింగ్ చేస్తే బెటర్, ఈజీగా అయిపోతుంది అని అనుకుంటారు. బట్ లాంగ్ రన్లో, అంటే ఇప్పుడు ఓకే మీకు హ్యాపీగా ఉండొచ్చు, బట్ లాంగ్ రన్లో మీరు ఇంకా అడుగు తీసి అడిగేయలేరు, మొత్తం నీ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. అంటే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ చేయకూడదా, లేదంటే బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు వాకింగ్ చేస్తే మోకాలు నొప్పులు వస్తాయా సార్? అంటే మోకాళ్ళ నొప్పులు ఒకవేళ ఓవర్ వెయిట్ కారణంగా గనక వస్తే, మోకాళ్ళ నొప్పులు ఓవర్ వెయిట్ కారణంగా కనుక వస్తే మాత్రం వాళ్ళు అసలే వాకింగ్ చేయకూడదు, రైట్? సో మన యోగాలో వాళ్ళకి పడుకొని చేసే ఎక్సర్సైజ్ ఉన్నాయి, పడుకొని చేసే ఆసనాస్ ఉన్నాయి. అది వాకింగ్ కంటే 10 times బెటర్ ఇంపాక్ట్ ఇస్తుంది. బట్ ద సేమ్ టైం నీ జాయింట్ అసలు ఏమాత్రం డ్యామేజ్ చేయదు. అంటే మనం ఈవెన్ బెడ్ మీద కూడా పడుకొని చేయిస్తుంటాం మా క్లయింట్స్ కి, రైట్? సో టోటల్ గా అంటే మీ